ఓకే స్టూడెంట్స్, ఈరోజు వచ్చిన ఇంపార్టెంట్ నోటీస్ గురించి చాలా మట్టుకు అయితే చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అసలు ఏంటి ఏం చెప్పాలనుకున్నారో చాలామందికి అయితే అర్థం కావట్లేదు. దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఈ వీడియో. ఓకే, నేను చూపిస్తున్న ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్న అడ్మిషన్ షెడ్యూల్ ఒకసారి గమనిస్తే చూడండి, 8th వరకు ఓపెన్ కేటగిరీ అడ్మిషన్స్ అయితే అయిపోవాలి. ఓకే, 9th నుంచి రెగ్యులర్, 9th నుంచి ఆల్ బీసీ కేటగిరీస్, అది కూడా ర్యాంక్ 4001 నుంచి 5000, 4001 నుంచి 5001, అది కూడా ఒక మార్నింగ్ షెడ్యూలే ఉండింది. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ బీసీఏ అలా సెపరేట్ కేటగిరీస్ అయితే ఉన్నాయి. సో వాటి గురించి కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో అదే రోజు బీసీఏ ఆఫ్టర్నూన్ 5001 to 7000, తర్వాత బీసీఏ బీసీ అన్ని కేటగిరీసు రేపు మార్నింగ్ అయితే రావాలి. ఆఫ్టర్నూన్ కేటగిరీస్ 5001 నుంచి 7000, ఇది యాక్చువల్గా ఓల్డ్ కేటగిరీ. ఓకే, సో ఇప్పుడు మనకు జరిగింది ఏంటి, దానికి నోటీస్ ఏంటో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తుంది ఈరోజు అవైలబుల్ సీట్స్. ఓకే, దీంట్లో స్టార్టింగ్ కాలంలోనే గమనిస్తే మనకు ఒంగోలు, శ్రీకాకుళం సీట్స్ కనుక గమనిస్తే ఓపెన్ కేటగిరీలో కేర్ఫుల్గా చూడండి. ఒంగోలు ఎస్వియు రీజన్, ఒంగోలు ఎస్వియు అని ఉంది కదా, అక్కడ చూడండి 14 సీట్స్ వ్యాకెంట్ ఉన్నాయి. ఓకే, సేమ్ వే శ్రీకాకుళం ఎస్వియులోనైతే 69 సీట్స్ ఉన్నాయి. 69 సీట్స్, తర్వాత 14 సీట్స్ ఎస్వియులో. ఓకే, 2 కాలేజీలోనే ఓపెన్ కేటగిరీ సీట్స్ అయితే మిగిలిపోయాయి. కానీ నేను ముందు చూపించిన అడ్మిషన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకారం ఆల్రెడీ ఓపెన్ కేటగిరీకి మాత్రం సీట్స్ అయితే కౌన్సిలింగ్ అయితే అయిపోవాలి. కానీ మిగిలిన సీట్స్ని ఎవరికి ఇవ్వాలి, అందుకనే అడిషనల్గా పిలవడం అయితే స్టార్ట్ అయింది. సో ఈ 2 కాలేజీలో మీరు జాయిన్ అవ్వాలి. చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, వెళ్ళాలా వద్దా, అసలు ఏంటి పరిస్థితి. ఓకే, ఈ 2 కాలేజీలలో మీకు ఒకవేళ అడ్మిషన్ కావాలనుకుంటే వెళ్ళండి. అది క్లియర్ కట్గా ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ నోటిఫికేషన్ ఏంటో. సో అది పరిస్థితి. ఒంగోలు తర్వాత శ్రీకాకుళంలో మిగిలిపోయిన 13+69 సీట్స్ కోసం ఓపెన్ కేటగిరీలో అడిషనల్గా, యాక్చువల్గా అయితే ఓపెన్ కేటగిరీ వాళ్ళని 3600 వరకే ర్యాంక్స్ని అయితే పిలవడం జరిగింది. కాకుండా ఇప్పుడు ఆ మిగిలిన సీట్స్ను డిస్ట్రిబ్యూట్ చేయడానికి, మిగిలిన సీట్స్ కౌన్సిలింగ్ చేయడానికి అయితే ఇక్కడ స్పెషల్ నోటిఫికేషన్, అడిషనల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దాని గురించి క్లియర్ కట్గా చెప్తాను. ఆల్రెడీ మీకు అర్థమైంది అసలు ఈ నోటీస్ ఎందుకు వచ్చింది. ఓపెన్ కేటగిరీలో ఆల్రెడీ సీట్స్ అయితే ఫిల్ అయి ఉంటే ఈ నోటీస్ రావాల్సింది లేదు. అది కూడా అందరికీ కాదు, ఓన్లీ ఒంగోలు తర్వాత శ్రీకాకుళంలోనే. ఓకే, సో ఇప్పుడు వాటిని దాంట్లో ఎలా వెళ్ళాలి, పార్టిసిపేట్ చేయాలా వద్దా అని ఒకసారి క్లియర్ కట్గా అయితే చెప్తాను. ఓకే, సో ఓసీలో చూడండి, ఎస్వియు లోకల్ ఏరియా రిపోర్టింగ్ టైము 9th జనవరి అంటే రేపు మార్నింగ్ 4000 నుంచి 5000 వరకు, 3600 వరకు ఉండాల్సింది. సో ఎస్వియు లోకల్ ఏరియా వాళ్ళు ప్లస్ 4000 నుంచి 5000, ఒకవేళ మీరు ఎస్వియు లోకల్ ఏరియా డిపెండ్ అయి ఉండి తర్వాత 4000 నుంచి 5000 వరకు ర్యాంక్ మధ్య ఉంటే రేపు మార్నింగ్ 8 నుంచి మీరు రిపోర్ట్ చేయాలి. ఓకే, తర్వాత మధ్యాహ్నం 12 నుంచి ఎస్వియు లోకల్ ఏరియా పిల్లలు 5000 నుంచి 7000 వరకు, ఇది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే. ఓకే, సో నెక్స్ట్ బీసీ ఆల్ కేటగిరీస్, ఎలాగో ఆల్రెడీ ముందే ఉంది బీసీ ఆల్, తర్వాత ఏయు ఎస్వియు ఏరియా. ఓకే, సో ఓన్లీ బీసీబీ అయితే, బీసీసీ అయితే, బీసీడి అయితే, బీసీఈ అయితే ఓన్లీ ఎస్వియు లోకల్ ఏరియా వాళ్ళు మాత్రమే. ఓకే, సో బీసీ వాళ్ళు అన్ని బీసీ వాళ్ళు ఎస్వియు లోకల్, ఏయు అండ్ ఎస్వి లోకల్ ఏరియా వాళ్ళు మార్నింగ్ రిపోర్ట్ చేయాలి. తర్వాత బీసీఏ ఓన్లీ ఏయు అండ్ ఎస్వియు, ఒకవేళ ర్యాంక్ 5000 పైన ఉంటే ఆఫ్టర్నూన్. ఓకే, 5000 బిలో ఉంటే మార్నింగ్. సేమ్ వే ఎస్సీ కేటగిరీ వాళ్ళు ఎస్వియు లోకల్ ఏరియా అయితే
వాళ్ళు 4001 నుంచి 5000 వరకు ర్యాంక్స్ ఉంటే వాళ్ళు మార్నింగ్ రిపోర్ట్ చేయాలి. ఎస్సీ కేటగిరీ 5000 నుంచి 7000 ఉంటే ఎస్వియు లోకల్ ఏరియా అయితే వాళ్ళు ఆఫ్టర్నూన్ రిపోర్ట్ చేయాలి. సేమ్ వే ఎస్టీకి ఒకవేళ ర్యాంక్ 4000 నుంచి 5000 నుండి ఎస్వియు లోకల్ ఏరియాకి చెందిన వాళ్ళైతే అప్పుడు వాళ్ళు మార్నింగు, తర్వాత మిగతా వాళ్ళు తర్వాత 5000 నుంచి 7000 వరకు అయితే ఆఫ్టర్నూన్. ఓకే, ఇది కొత్త షెడ్యూలు. మీరు రేపు ఈ కౌన్సిలింగ్ అయినంత మాత్రాన ఓన్లీ సీట్స్ మాత్రం ఒకవేళ మీకు అలాట్ అయితే ఒంగోలు ప్లస్ శ్రీకాకుళంలోనే అలాట్ అవుతాయి. నూజివీడు, ఆర్కే వ్యాలీలో మీకు సీట్స్ అయితే దొరకవు రేపు కౌన్సిలింగ్ అటెండ్ అయిన వాళ్ళకి. ఓకే, చూసుకోండి మీ కేటగిరీ, మీ ర్యాంక్ ఒకవేళ ప్లస్ మీరు ఆ 2 కాలేజీలోనే జాయిన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. సో అందరికీ సీట్స్ వస్తాయని లేదు, ఎందుకంటే పిలిచిన ర్యాంక్స్ చూడండి. అరౌండ్ 2000 మెంబర్స్కి ఆఫ్టర్నూను, 1000 మెంబర్స్కి మార్నింగ్, కానీ సీట్స్ మిగిలినవి మాత్రం 13 + 63 అరౌండ్. ఓకే, సో మీకు అవసరం అనుకుంటే వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. సో ఇలాంటి న్యూస్ మీకు అందించాలంటే, క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఖచ్చితంగా విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ, క్లాస్మేట్స్కి ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ అయితే ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో మన విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్లో ప్రిపేర్ అయ్యి వచ్చే యాన్యువల్ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ పొందాలని దాని మొత్తం షెడ్యూల్ మనకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. అలాగే PUC 2 మీ ఎవరైనా బ్రదర్స్ సిస్టర్స్ ఆల్రెడీ ఉంటే RGVKTలో అడ్మిషన్ అయ్యి ఉంటే వాళ్ళకు కూడా డేట్ షెడ్యూల్ని రిలీజ్ అయింది. దానికి సంబంధించిన వీడియో లెక్చర్స్ మన యూట్యూబ్ ఛానల్లో ప్లస్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మీకు ఇస్తాను, అవి కూడా చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.